పరం శాంతి. బాపూజీ మరియు అనంతబాయి మధ్య క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతూ ఉన్నటువంటి వీడియో ఇప్పుడు మీరు తెలుగులో తెలుసుకోండి. డిఎన్ఏ మరియు ఆత్మ చైతన్యము గురించిన సంభాషణ. అనంతబాయి అడుగుతున్నారు, పరం శాంతి బాపూజీ, మరి మీరు ఒక అద్భుతమైన అంశం గురించి మాకు చెప్పండి. డిఎన్ఏ కాన్షియస్నెస్ అంటే చైతన్యము చిన్న విషయము కదా ఇది అని అడుగుతూ ఉన్నారు. ఉదాహరణ, ఒక కోడి పిల్ల మరియు బాతు పిల్ల ఉన్నాయి అనుకుందాం. అవి రెండు గుడ్డు రూపంలో ఉండి బయటికి వచ్చినప్పుడు బాతు పిల్ల నేరుగా నీటి వైపుకు పరిగెత్తుతుంది, కానీ కోడి పిల్ల నీటిలోకి వెళ్ళదు. ఎందుకంటే దాని యొక్క డిఎన్ఏలో అవగాహన లేక చైతన్యం ఎక్కడి నుండి వచ్చింది. నేను నీళ్ళల్లోకి వెళ్ళాలా లేక బయట తిరగాల అనేది ఎలా తెలుసుకుంటుంది అని అంటే, మారుతున్న కాలంలో సైన్స్ ద్వారా ప్రతిదానికి సెన్సార్లు వచ్చాయి. ఉదాహరణకి కారుని రివర్స్ చేసినప్పుడు వెనక సెన్సార్ ఉంటుంది, ఏదైనా దగ్గరికి వస్తే అది తెలియచేస్తుంది. ఇలాగే ఆత్మ లోపల కూడా ఉండేటువంటి మరి డిఎన్ఏ సూక్ష్మ శరీరంలో ఉంటుంది. అది 100 ట్రిలియన్ కణాల గురించి, శరీరంలో ఉన్న వాటి గురించి డీకోడ్ చేస్తూ ఉంటుంది. ఇక డిఎన్ఏలో ఈ చైతన్యం లేదా అవగాహన ఎక్కడి నుండి వస్తుంది? ఇది ఇన్ బిల్డింగ్ ముందే నిర్మితమై ఉంటుంది, ఆత్మలో ఉంటున్న దీని గురించి మాట్లాడాలి. బాపూజీ అంటూ ఉన్నారు, ప్రతి ఒక్క ఆత్మ వైవిధ్యం కలిగి ఉంది. జంతువుల ఆత్మలో జంతువుల యొక్క సెన్సార్ అంటే అనుభూతి, సంస్కారాలు ఉంటూ ఉంటాయి. అలాగే ఎగిరే పక్షుల యొక్క ఆత్మలో ఎగిరే సంస్కారాలు ఉంటాయి. అంటే ప్రతి ఒక్కటి జీవియే కదా, చైతన్యం ఉంటుంది. మనం దీన్ని సెన్స్ సంస్కారాలు అని అంటూ ఉంటాము. ఆధ్యాత్మిక భాషలో చెప్పాలి అంటే ఆత్మలో ఏ సంస్కారం అయితే నిక్షిప్తమై ఉంటుందో, ఇది కాన్షియస్నెస్ విషయానికి వస్తే అది ఆత్మలో ఉంటుంది. డిఎన్ఏ అనేది శరీరంలో ఉంటుంది, కానీ నీ శరీరంలో ఆత్మలోకి అది వచ్చి ఎలా వచ్చింది అంటే సూక్ష్మ శరీరం ద్వారా వచ్చింది. సూక్ష్మ శరీరం ఆకాశతత్వం నుండి వచ్చింది. ఆకాశతత్వంలో దేన్నైతే మనం కారణ శరీరం అని అంటూ ఉంటామో దాని ద్వారా వచ్చింది. అంతిమంగా అది ఆత్మ నుండి మనసులోకి, మనసు నుండి బుద్ధిలోకి వచ్చి ఇది సంస్కారాల ద్వారా యాక్టివేట్ అయ్యి కర్మగా మారుతుంది. కాబట్టి ఆ చైతన్యం ఎలా పనిచేస్తుంది అంటే మనసు బుద్ధి ద్వారా నిర్ణయం తీసుకుంటుంది. మీరు చెప్పినట్లే మరి బాతు పిల్ల నీటిలోకి వెళ్ళటం దాని వెనక ఆత్మలో ఉన్న సంస్కారాలే కారణం. ఈ సంస్కారాలను మార్చుకునే పద్ధతిని మనము ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాము. ఆత్మ శరీరం నుండి విడిపోయినప్పుడు, కోమాలోకి వెళ్ళేటప్పుడు శరీరంలో మరి యొక్క కాన్షియస్నెస్ అనేది ఆగిపోతుంది. ఎందుకు అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇది కాన్షియస్ అంతా ఆకాశతత్వంతో ఉంటుంది, అంటే ఆకాశతత్వంలో ఉంటుంది రికార్డింగే. కోమాలోకి వెళ్ళినప్పుడు అజ్ఞాచక్రం దగ్గర ఉండే అతి సూక్ష్మ శరీరంలో, సూక్ష్మ శరీరంలో ఇవన్నీ ఆత్మ చుట్టూ ఉంటూ ఉంటాయి. ఆకాశతత్వం అంతా వచ్చి చేరుతుంది. అందుకే శరీరంలో మరి కాన్షియస్నెస్ అనేది ఉండదు. ఆత్మ శరీరాన్ని వదిలినప్పుడు కూడా ఈ కారణ శరీరం ఆకాశతత్వము దానితో పాటే వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత అది వాయుమండలం నుండి వాయువుని గ్రహించి సూక్ష్మ శరీరాన్ని ఏర్పరచుకుంటుంది అని అంటూ ఉన్నారు బాపూజీ. అనంతబాయి అడుగుతున్నారు, బాపూజీ, ఈరోజు యూట్యూబ్లో డిఎన్ఏ యాక్టివేషన్ గురించి చాలా వీడియోలు ఉన్నాయి, దీని గురించి మీరేమంటారు అని. బాపూజీ అంటున్నారు, డిఎన్ఏ బాగు చేయడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. అగ్రికల్చరల్ విత్తనాల్లో ఎలాగైతే మెరుగుపరుస్తూ ఉన్నారో అలాగే ఒకే చెట్టుకు 5 రకాల పళ్ళు వచ్చేట్లు చేస్తూ ఉన్నారు. పూర్వం స్వర్గంలో ఇలాగే ఉండేది. ఒకే చెట్టుకు రకరకాల పండ్లు, రకరకాల సువాసనలు ఉండేవి. మీరు ఊహించనంత సుగంధము ఉండేది. మహాస్వర్గం అనగా గెలాక్సీ మధ్యలో కూడా లెక్కలేని రకాల పూలు, సువాసనలు, పరమతత్వాలతో ఉంటూ ఉండేది. ఆత్మ కేవలం ఆ వాసనను పీల్చుకొని సంతోషంగా ఉంటుంది. అదే దానికి ఎనర్జీ అవుతుంది.
ఇక డిఎన్ఏ యాక్టివేషన్ విషయానికి వస్తే మనిషి తన డిఎన్ఏని మెరుగుపరుచుకోవాలంటే ముందు ఆత్మను మెరుగుపరుచుకోవాలి. ఈ స్థూల శరీరాన్ని బాగు చేయటం వల్ల ఏం లాభం? మనిషి అంటే శరీరమా లేక ఆత్మన? ఆత్మ శరీరాన్ని ధరించి వదిలేస్తూ ఉంటుంది. దేన్ని బాగు చేయాలి అంటే శరీరం బాగుపడితే ఆత్మ బాగుపడుతుందా అని అంటారు చాలామంది. ఆత్మ బాగుపడితే శరీరం బాగుపడుతుందా? ఆత్మ బాగుపడితే శరీరం కూడా బాగుపడుతుంది అంటున్నారు బాపూజీ. అనంత పెడుతున్నారంటే బాపూజీ డిఎన్ఏ యాక్టివేషన్ అనేది ఆత్మ యాక్టివేట్ చేయటం ద్వారానే సాధ్యమవుతుందా అని. అవును అని బాపూజీ అంటూ, ఆత్మకు పవర్ వస్తే సూక్ష్మ శరీరంలో కారణ శరీరంలో కూడా పవర్ వస్తుంది. అసలు ఆత్మ దోషం తొలగిపోతూ ఉంటుంది. సూక్ష్మ శరీరంలో సూక్ష్మ శరీరానికి ఆధారం కారణ శరీరం, దానికి ఆధారం ఆత్మకర్మలే. నీ ఆత్మతమో ప్రధానంగా అయిపోతే పూర్తిగా ఆత్మ పవర్ డౌన్ అవుతుంది, పవర్ లాస్ అవుతుంది. ఆత్మను సరి చేసుకోవాలి. ఆత్మలో మనసు బుద్ధి సంస్కారాలు ఉంటాయి. సంస్కారాలు మారాలంటే జ్ఞానము మరియు ఆత్మశక్తి కావాలి. శక్తి ఎక్కడి నుండి వస్తుంది? ఆల్మేటి అధాటి సర్వోన్నతుడైన సర్వశక్తి సాగరుడు బేహద్దు బాపు ద్వారా పవర్ హౌస్ తోటి కనెక్షన్ జోడిస్తేనే వస్తుంది. పవర్ హౌస్ తోటి కనెక్షన్ జోడించడమే యోగం అంటారు. అనగా బీజరూపితోటి కనెక్షనే అసలైన యోగం. పరంధామంలో ఉన్న ఈ పరం ప్రకాశాన్ని హైయెస్ట్ ఆల్మైటీ అథారిటీగా గుర్తు చేసుకోవాలి. నిరాకార పరమ ప్రకాశాన్ని గుర్తించాలి. రామకృష్ణ ఆత్మలు పరమశక్తి యొక్క అంటే అకారి చూడురాం బాపూజీ అకారి బాపు యొక్క అంశ అవతారాలు సాకార రూపంలో అంటారు. మీరు ఆత్మస్వరూపంలో మారి పవర్ హౌస్ నుండి శక్తిని పొందాలి. ఆత్మశుద్ధి అయితే డిఎన్ఏ ఆటోమేటిక్గా కూడా మారిపోతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం. మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి. పరం శాంతి.